రైట్. వరంగల్ జిల్లాలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 6గురికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలుస్తోంది. ఈ విషయంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. రైట్. వరంగల్ జిల్లాలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 6గురికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తీవ్రమైన దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కరోనా టెస్టులు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలుస్తోంది. ఈ విషయంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. రైట్. దీనికి సంబంధించి మరింత సమాచారం మన ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. గ్రేటర్ వరంగల్ పరిధిలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇన్ఫాక్ట్ వరంగల్ మీద కూడా పడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వరంగల్ జిల్లాలోని ఎంజీఎం హాస్పిటల్ సమీపంలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఒక 6గురికి తీవ్రమైన దగ్గు, జలుబు, శ్వాసకోశ సంబంధిత బాధలు పడుతున్న వారికి 6గురికి కరోనా టెస్ట్ చేయగా వారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా హాస్పిటల్ యాజమాన్యం మొత్తం కూడా అప్రమత్తమైంది. మొత్తం అది శానిటైజర్ తో పాటు ఎన్ని కూడా ఎవరైతే వారికి సన్నిహితంగా ఉన్నారో వారందరినీ కూడా కరోనా టెస్ట్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క సంఘటన పైన అయితే వరంగల్ ఆరోగ్య శాఖ అధికారి అయితే ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇటు డిఎంహెచ్ అధికారిక ప్రకటన చేయనున్న నేపథ్యంలో మొత్తం వరంగల్ జిల్లాలో ఒకే హాస్పిటల్లో 6గురు పేషెంట్లు, 6గురు వ్యక్తులకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతుంది. ఒకంత వరంగల్ మొత్తం కూడా ఈ యొక్క చర్చనీయాంశంగా అయింది. ఒక పక్క భారీగా కేసులు పెరుగుతున్న నేపథ్యం, రానున్నది వర్షాకాలం కావడంతో ఈ దగ్గు, జలుబుతో పాటు శ్వాస సంబంధిత ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కరోనా తీవ్రంగా విజృంభించే అవకాశం ఉంది. తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని అయితే జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రైట్. థ్యాంక్ యూ చంద్రశేఖర్.